వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్‌లో మనం ఫంక్షన్స్ గురించి స్టార్ట్ చేసాం కదండీ! ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ ప్రోటోటైప్ చూసాం కదా! ఫంక్షన్ కాలింగ్‌కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అనేది చూసామండి ప్రీవియస్ సెషన్‌లో. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. అయితే ఫంక్షన్ కాలింగ్‌కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దామండి ఈరోజు సెషన్‌లో. ఇదేంటి అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ అనమాట. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ అనేది నేను మీకు చెప్తున్నాను. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫంక్షన్స్‌ని యూజ్ చేసి ఎలా చేస్తాము అనంటే ఫస్ట్ #include stdio.h రాస్తాము. ఇక్కడ ఇంట్ ఫస్ట్ మనం ఫంక్షన్ డెఫినిషన్ ప్రకారం రిటర్న్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో రిటర్న్ డేటా టైప్ రాస్తాము. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అండ్ లోపల మనం పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో ఇన్పుట్ తీసుకునేవి అక్కడ రాస్తాం. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ కదండి. సో మనం ఓన్లీ 1 ఇన్పుట్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాము. రిటర్న్ మనకి ఏది రిటర్న్ అయ్యి రావాలి, ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది రిటర్న్ అయ్యి రావాలి సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంట్ మెయిన్ ఇచ్చాము, వాయిడ్ మెయిన్ అన్నా కూడా మీరు ఇచ్చుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంట్ ఇస్తే కనుక లాస్ట్లో మనం రిటర్న్ 0 అని చెప్పేసి ఇవ్వాలి, వాయిడ్ ఇస్తే ఏమి ఇవ్వక్కర్లేదు అనమాట. ఇక్కడ రిటర్న్ ఇంట్ అంటే ఏంటంటే మనకి ఇంటీజర్ టైప్ వాల్యూ అనేది వచ్చేస్తుంది రిటర్న్. సో కాబట్టి మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇంట్ మెయిన్ తీసుకున్నప్పుడు రిటర్న్ 0 అనేది లాస్ట్లో మెన్షన్ చేస్తాం. వాయిడ్ మెయిన్ అనేది ఏమీ రిటర్న్ చేయదు. సో మనం ఏం తీసుకోమన్నమాట, రిటర్న్ 0 అని చెప్పేసి. నెక్స్ట్ ఇంట్లో మనం రిజల్ట్లో మనం స్క్వేర్ ఆఫ్ 5 మనం ఇక్కడ ఏదైతే ఫంక్షన్ నేమ్ తీసుకున్నామో అది ఇక్కడ కాల్ చేయాలి కదండి. సో ఈ ఫంక్షన్ ఏం తీసుకున్నాం, స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి ఇన్పుట్ అనేది 5 కింద తీసుకుని ఈ వచ్చిన రిజల్ట్ని అవుట్పుట్ని మనకి రిజల్ట్లో స్టోర్ చేయాలి అని చెప్పేసి ఇచ్చాం. ఇది ఇంట్ టైప్ కాబట్టి సో వీ టేక్ ద ఇన్పుట్ యాజ్ ఇంట్ అనేది తీసుకున్నాం. ఇంట్ రిజల్ట్లో మనం స్టోర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇది మనకి ప్రింట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ అని చెప్పేసి రిజల్ట్లో మనం డేటా అనేది స్టోర్ అయ్యింది కాబట్టి రిజల్ట్ని ప్రింట్ చేయమని మనం ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ అవుట్పుట్ అండి, అవుట్పుట్ అనేది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అదే వస్తుంది కదా. %d ఎందుకు ఇచ్చాము అంటే ఇక్కడ మనకి 5 అనేది ఇంటీజర్ టైప్ వాల్యూ కాబట్టి మనం రీడ్ చేయాల్సి వచ్చినప్పుడు %d అనేది ఇస్తామన్నమాట. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇలా మనం ఫంక్షన్ కాలింగ్ అనేది చేస్తామన్నమాట. ఇది ఫంక్షన్ ప్రోగ్రామ్ యొక్క సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇలా మనం ఫంక్షన్ని డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట ప్రోగ్రామ్ రాసినప్పుడు. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని చూసినట్టయితే సిలో మనకి రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అవ్వాలి అని అన్నప్పుడు లాస్ట్లో మనం ఇస్తామన్నమాట. అంటే ఒక వాల్యూని రిటర్న్ చేయాలి అని చెప్పేసి మనం ఫంక్షన్ని డిక్లేర్ చేసినప్పుడు కొన్ని పారామీటర్స్ అనేవి అక్కడ ఇస్తాం కదండి. రిజల్ట్ అనేది మనకి అవుట్పుట్లో రావాలి. అవుట్పుట్లో ఏదైతే డేటా రావాలో అది మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్ అని చెప్పేసి మనం వాల్యూ అయితే వాల్యూ, వేరియబుల్ అయితే వేరియబుల్, ఎక్స్ప్రెషన్ అయితే ఎక్స్ప్రెషన్ ఇలా మనం ఇస్తామన్నమాట. కాల్డ్ పిలుస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనం ఏదైతే రిటర్న్ టైప్ తీసుకున్నామో అంటే డేటా టైప్ ఏదైతే తీసుకున్నామో దాన్ని బేస్ అయ్యి మనకి రిటర్న్ వాల్యూ అనేది రావడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మనం తీసామనుకోండి, ఇంట్ రిటర్న్స్ అని ఇచ్చేసి వాల్యూ ఇచ్చామనుకోండి, ఇంటీజర్ టైప్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. వాయిడ్ రిటర్న్ అని ఇచ్చామనుకోండి, ఏ వాల్యూ నథింగ్, ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయదన్నమాట. ఇలా మనం తీసుకున్న డేటా టైప్ని బట్టి రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది. ఇన్ సిలో వీ కెన్ ఓన్లీ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ. ఓన్లీ మనకి సింగిల్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఫంక్షన్ నుంచి ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేయడానికి ఉంటుందన్నమాట. రిటర్న్ స్టేట్మెంట్కి సంబంధించి ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేసుకోవడానికి ఉంటుంది. డబుల్ వాల్యూస్ 2 వాల్యూస్ నాకు రిటర్న్ అవ్వాలి అంటే అది అవ్వదన్నమాట. నెక్స్ట్ సిలో మనకి ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫంక్షన్స్కి సంబంధించి ప్రోగ్రామ్ రాసినప్పుడు రిటర్న్ స్టేట్మెంట్స్ అనేవి మనం మల్టిపుల్ రాసుకుంటాం, కానీ ఓన్లీ 1 సింగిల్ ఎగ్జిక్యూషన్ మాత్రమే జరుగుద్ది అనమాట. ఇందాక చెప్పుకున్నట్టే మనం సింగిల్ వాల్యూని మాత్రమే అది రిటర్న్ చేస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ని రిటర్న్ చేయదు. రిటర్న్ స్టేట్మెంట్కి సంబంధించిన సింటాక్స్ అండి రిటర్న్
అండ్ రిటర్న్ వాల్యూ అనేది ఇస్తాము, సెమికోలన్ పెట్టేస్తాము. ఇక్కడ రిటర్న్ వాల్యూ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ యొక్క ప్రోగ్రామ్ రాసామనుకోండి, అప్పుడు సమ్‌లో మనం వాల్యూ రిజల్ట్ అనే దాన్ని స్టోర్ చేసామనుకోండి, రిటర్న్ సమ్ అని ఇస్తామనమాట. అప్పుడు సమ్‌లో ఎంతైతే స్టోర్ అయ్యిందో అది అవుట్‌పుట్ కింద డిస్‌ప్లే అవుతుంది. నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్. నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి అంటే నెస్టెడ్ మీన్స్ ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్ అని చెప్తాం. మనకి నెస్టెడ్ ఇఫ్ కూడా ఉంటుంది, నేను మీకు చెప్పలేదు, అది మీ సిలబస్లో లేదని చెప్పేసి. నెస్టెడ్ ఇఫ్ అన్నా సేమ్ అండి. నెస్టెడ్ మీన్స్ ఏంటంటే విత్ ఇన్ అని. ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఇన్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్ లోపల మళ్ళీ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే అది నెస్టెడ్ ఇఫ్ అవుతుంది. నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని మనం డిక్లేర్ చేసుకుంటే అది మనకి నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతుంది. దీన్ని డెఫినేషన్ చూద్దాం, చూడండి. Nesting of functions refer to placing the definition of the function inside another function. ఒక ఫంక్షన్ లోపల ఇంకొక అనదర్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాం అనుకోండి, దాన్నే నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటాం. కానీ మనకి సిలో కంపైలర్స్ అనేవి నెస్టింగ్ ఫంక్షన్స్ అనేవి అలో చేయవు. ఓన్లీ ఒక ఫంక్షన్ మాత్రమే డిక్లేర్ చేయాలి, ప్రోగ్రామ్కి సంబంధించి ఓన్లీ ఒక ఫంక్షన్ మాత్రమే డిక్లేర్ చేయాలి అని అంటాయి అనమాట. కంపైలర్స్ అనేవి మనకి ఎర్రర్ వచ్చేస్తాయి. ఇక్కడ ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి మీకు. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వాయిడ్ మెయిన్ వాయిడ్ ఫన్ అనే మనం ఒక ఫంక్షన్ అనేది తీసుకున్నాం. ప్రింట్ హలో వరల్డ్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ మనం ఫన్ అనేది చెప్పేసి ఇక్కడ ఇంకో ఫంక్షన్ తీసేసుకున్నాం. అంటే ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ కదా. బ్రాకెట్ అనేది క్లోజ్ చేసాం. అవుట్పుట్ చూడండి, మనకి ఇలా ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే మనం పిలిచాం, అంటే రిజల్ట్ అనే దాన్ని రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ అని చెప్పేసి అందులో బ్రాకెట్లో మనం వాల్యూస్ అనేవి యాడ్ చేసాం. అది నెస్టెడ్ ఫంక్షన్లోకి రాదండి, ఓన్లీ ఫంక్షన్. అంటే మీరు అనుకుంటారు కదా, సేమ్ నేమ్తోనే పిలవాలి అన్నారు కదా, ఇది ఎందుకు కాలింగ్ ఫంక్షన్ అవ్వకూడదు అని చెప్పేసి. కాలింగ్ ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి లోపల పెరాలసిస్ లోపల మనకి పారామీటర్స్ తీసుకుంటాం, ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, అంటే ఇన్పుట్స్ అనమాట. ఈ వాల్యూని మళ్ళీ ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకుంటాం. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా చూసింది అదే కదండి. రిజల్ట్ని మనం ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకున్నాం, రిజల్ట్ అని చెప్పేసి. అలా అనమాట. అలా మనం నెస్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి సిలో అలో చేయబడవు, ఓన్లీ ఒక ఫంక్షన్ మాత్రమే డిక్లేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రోగ్రాంలో మనకి ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్, సో ఇట్ ఈస్ ఎ నెస్టెడ్ ఫంక్షన్, సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దట్స్ ఇట్ అండి నెస్టింగ్ ఫంక్షన్స్కి సంబంధించి. నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాము. దట్స్ ఇట్ అండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.